సర్ సివి రామన్‌కి, రసగుల్లాలకి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా? అది తెలుసుకోవాలంటే మనం రసమలై చరిత్ర చూడాల్సిందే. పాల విరుగుడుతో చేసిన రౌండ్ బాల్స్‌ని చిక్కటి పాలల్లో నానబెట్టి, ఆ పైన కేసరి, పిస్తా చల్లి తింటే ఆహా! ఏమి రుచి అనాల్సిందే కదా! ఈ రుచికరమైన స్వీట్‌ని ఎవరు తయారు చేశారు? కోల్కతా బిగ్ బజార్‌లో కేసీ దాస్ స్వీట్ షాప్‌కి వెళ్తే ఈ కథ అర్థమవుతుంది. కోల్కతాకు చెందిన కృష్ణచంద్ర దాస్, శారదా చరణ్ దాస్ 1932లో మొట్టమొదట రస్మలైని తయారు చేశారు. వీళ్ళు ఈ కొత్త స్వీట్ కనిపెట్టిన విషయాన్ని బెంగాల్లో ఒక న్యూస్ పేపర్ ప్రచురించడంతో ఈ క్రెడిట్ వీళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ బంగ్లాదేశ్కు చెందిన సేన్ సోదరులు కూడా రస్మలై మాదిరిగా ఉండే కీర్ భోగ్ తమ ఇన్నోవేషన్ అని అంటారు. సరే, ఈ విషయం పక్కన పెడితే ఈ స్వీట్ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్లో తయారు చేస్తారు. అంటే పంచదార పాకంలో ముంచిన ఈ పనీర్ బాల్స్ నుంచి పాకం పూర్తిగా తీసేసి తీపి పాలల్లో వేస్తారు. ఇవి ఆ పాల రుచిని అబ్సార్బ్ చేసుకుంటాయి. దీంతో వీటికి పాల రుచి వస్తుంది. సివి రామన్ అన్నారు, ఇవన్నీ చెప్తున్నానేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. శారదా చరణ్ సర్ సివి రామన్ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు. ఆయన దగ్గర నేర్చుకున్న రివర్స్ ఆస్మాసిస్ టెక్నిక్ ద్వారా క్యాండ్ రసగుల్లా తయారు చేసి వాటి షెల్ఫ్ లైఫ్ పెంచారు. అందుకే ఇవాళ మనం క్యాండ్ రసగుల్లాలు కొనుక్కోగలుగుతున్నాం. ఇదండి సర్ సివి రామన్కి రసగుల్లాలకు ఉన్న సంబంధం. ఈసారి కోల్కతా వెళ్తే కేసీ దాస్ స్వీట్ షాప్కి వెళ్ళి ఆథెంటిక్ రస్మలైని టేస్ట్ చేయడం మర్చిపోకండి. ఆ ఈ రస్మలై ఇన్నోవేషన్ వెనుక ఉన్న స్టోరీని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. సివి రామన్ భౌతిక శాస్త్ర రంగంలో భారతదేశానికి తొలి నోబెల్ బహుమతిని అందించిన ఫిజిసిస్ట్.